ఈరోజు కర్నూలు జిల్లా బంధుమడుగుల గ్రామంలో ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బంధుమడుగుల టీఎం రమేష్ చాలా అత్యంత హేయమైన ఘటన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ హత్య చేసిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా రాజకీయ పలుకుబడితోటి హత్య జరిగిందని చెప్పేసి మేము అందరం అనుకుంటూ ఉన్నాం. మరి ప్రజా గొంతుకు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసి కుల మతాలకు వ్యతిరేకంగా చేసినట్టు ఉద్యమాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా టీఎం రమేష్ అంటే ఒక బ్రాండ్ కింద ఉన్నటువంటి సమయంలో టీఎం రమేష్ యొక్క ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు ఈ రాష్ట్రంలో తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఆ వ్యక్తిని చంపేయడం అన్నది చాలా హేయమైనటువంటి ఘటన. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ కమిషనర్ గారి దృష్టికి, హోమ్ మినిస్టర్ అనిత గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే అనిత గారు మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి నిందితులు ఎంతటి వారైనా సరే తక్షణమే శిక్షించాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ దళితుల మీద ఎలాంటి దాడులు జరగడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను రావడం తూర్పుగోదావరి జిల్లా నుంచి రావాలి కాబట్టి ఎంత లేట్ అయినా కానీ ఎక్కడ మరి అన్ని సంఘాల వారు ఎంఆర్పిఎస్ కానీ లేకపోతే దళిత సంఘాలు కానీ మాలమహనాడు కానీ వీళ్ళందరూ కూడా మరి బాధితులకు అండగా ఉండి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండి మరి ఆ బాధితులకు న్యాయం జరిగే వరకు మీరు చేసినట్టు పోరాటం అభినందనీయమని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే ఐకమత్యతోటి ఈ రాష్ట్రంలో ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా ఇదే ఐకమత్యతోటి మనం అందరం కలిసి ప్రయాణం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ రమేష్ అన్న కుటుంబానికి న్యాయం జరిగేటంత వరకు మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. మేము అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమ క్రమంలో ఈ రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించినటువంటి కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని మరి దళితుల మీద దాడులకు దిగుతున్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం గుర్తించి ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, వాళ్ళ మీద ఏదైతే దాడులు చేస్తూ ఉన్నారో వాళ్ళ ఆత్మరక్షణ బాధితులకు అండగా ఉంటున్నటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అండగా ఉంటున్నారో, బాధితులను పక్కన పెట్టి ఎవరైతే హత్యలు చేస్తున్నారో, ఎవరైతే మరి తిరుగుబాట్లు చేస్తున్నారో వాళ్ళకే మరి ప్రభుత్వం ఈ పోలీస్ వ్యవస్థ మరి వాళ్ళకి అండగా ఉంటున్నట్టు మాకు ఇక్కడ కనపడతా ఉంది. ఇక్కడ కర్నూలులో చెప్తూ ఉన్నారు. ఆ విధానం మారుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రమేష్ అన్న కుటుంబానికి 5 కోట్ల ఎక్స్గ్రేసియా ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రూపంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఆ ఇంట్లో 2 ఉద్యోగాలు ఇవ్వాలి, 1 ఎకరం భూమి ఇవ్వాలి. మేము దళితులందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ నెరవేరేటంత వరకు కూడా దళితులందరూ ఐకమత్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. జై భీమ్, జై అంబేద్కర్. నా పేరు బొంగ సంజయ్ మాదిగ, ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు.